అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణలు అయితే త్వరగా మారిపోతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే 2019లో జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ వ్యూహకర్తగా ఎన్నికలను మార్చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరి తెలుగుదేశం పక్షాన చేరే అవకాశం ఉందంటూ వార్తలు అయితే వస్తున్నాయి. నిన్న కూడా లోకేష్తో వచ్చి చంద్రబాబుతో భేటీ అయిన పరిస్థితి మనంతా చూసాము. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పులిపాటి దుర్గారెడ్డి గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం, ఇటువంటి పరిణామాలు ఎలా చూస్తారు ఏంటనేది. దుర్గారెడ్డి గారు నమస్కారం అండి. సార్ నమస్తే కోటేశ్వర గారు. మనం చూసాము నిన్న అసలు అనుకోని సంఘటన నిజంగా ఒకసారి బ్లాస్ట్ అయింది అనుకోవచ్చు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో మరి లోకేష్తో వచ్చారు, చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏంటి అసలుకి ఇది అసలు నిజంగా ఒక నమ్మశక్యంగా లేదైతే నాకైతే లేదు. మీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? సార్ కోటేశ్వర గారు, ముఖ్యంగా మనం ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే నారా లోకేష్తో కలిసి వచ్చారో దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా చంద్రబాబు నాయుడు గురించి ఒక మాట చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయం ఎలా ఉంటుందంటే కుట్రలు కుతంత్రాలు నీచ రాజకీయం ఎక్కడైనా మొదలైందంటే అది మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలైంది. మరి నరం లేని నాలుక అని అంటుంటారు, కానీ అది కూడా చంద్రబాబు నాయుడికి బాగా వర్తిస్తుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం అండి. 2019లో ఏదైతే మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించిందో దాంట్లో ప్రశాంత్ కిషోర్ గారి యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైన అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున పచ్చ మీడియా కానివ్వండి, ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ పక్కన ఉన్నటువంటి జోకర్లు కానివ్వండి, బఫన్లు కానివ్వండి, లోఫర్లు కానివ్వండి, ప్రశాంత్ కిషోర్ ఒక డెకేడ్, ఒక దొంగ, ఒక బీహార్ నుంచి ఇంపోర్ట్ తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో ఒక దొంగలు కలిసి రాష్ట్రాన్ని ఏం చేస్తారని చెప్పి నానా హంగామా చేసి హ్యాగీ చేసి ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు అయినటువంటి వారు కాబట్టి వారి మాటల్ని ఏమీ పట్టించుకోకుండా భారీ మెజార్టీ, అఖండ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్లతో సీఎం గారిని చేశారు. మరి అదే ప్రశాంత్ కిషోర్ని ఈరోజు నారా చంద్రబాబు కానివ్వండి, లోకేష్ గారిని కలుస్తున్నారు. మరి ఆ రోజు దొంగ అయినటువంటి ఆయన ఈరోజు వాళ్ళని కలవగానే పుణ్యతుడు అయిపోయాడా, లేకపోతే ఆయన మహాత్ముడు అయిపోయాడా, పరమాత్ముడు అయిపోయాడా అనేది వాళ్ళకి తెలుసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే అండి, మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ప్రశాంత్ కిషోర్ అని కలవగానే కూడా ఆయన ఆకులు కాలిన వెంటనే చేతులు పట్టుకోవాలి, కానీ మీరు మీ చేతులు 2019లోనే కాలిపోయినాయి, మీరు 2023లో వచ్చి ఆకులు పట్టుకోవాలని చూస్తున్నారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి సీఎంగా చేసిన తర్వాత ఆయన సంక్షేమ పాలన కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, పేద ప్రజలకి బలహీన వర్గాల వారికి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిని చూసి మా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా నిర్ణయించుకున్నారు. కాబట్టి మీరు ఎంత కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎంతమంది పీకేలు కలిసినా కూడా జగన్మోహన్ గారిని పీకేది ఏమి లేదని చెప్పి పీకే గారే మా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి చెప్పి ఈసారికి నేనేం చేయలేను, ఇది జగన్మోహన్ రెడ్డి గారు హవా ఇంకా కొనసాగుతూనే ఉంది, మరో 25 ఏళ్ళ వరకు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు ఏదన్నా హెరిటేజ్నో లేకపోతే ఇంకో ఎక్కడన్నా వ్యాపారం చేసుకుంటే మంచిదని చెప్పినట్టు. ఓకే దుర్గారెడ్డి గారు, ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో వ్యూహకర్తగా వ్యవహరించారు. ఎన్నికల్లో గెలిపించిన పరిస్థితి కూడా అఖండ మెజార్టీతో గెలిపించిన పరిస్థితి పీకేకి ఆ రోజు మనం చెప్పుకున్నాం. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 2 సంవత్సరాల ముందుగానే, ఎన్నికలకు 2 సంవత్సరాల ముందుగా పీకే కండక్ట్ చేశారు, వ్యూహకర్తగా ఉన్నారు. కానీ 2 నెలల ముందుగా ఇప్పుడు తెలుగుదేశాన్ని ఒడ్డెక్కించడానికి వచ్చారంటూ ఓ ప్రచారం అయితే జరుగుతుంది. అంటే ఈ సమయం సరిపోతుందా? 110% 2 నెలలు ముందు వచ్చినా, ఇంకొక 2 సంవత్సరాలు ముందు వచ్చినా కూడా అండి, చంద్రబాబు నాయుడుకి కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పీకే కానివ్వండి, పీకే అంటే మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే ప్రశాంత్ కిషోర్ కానివ్వండి, ఎంతమంది కలిసినా కూడా 2 నెలలు ముందు వచ్చిన ఇద్దరు పీకేలు కలిసి వచ్చినా కూడా 2 సంవత్సరాలు ముందు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ, ప్రజల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. కానీ వీళ్ళు ఎంత నలిగిపోతున్నారంటే పచ్చ మీడియా కానివ్వండి, ఇది కానీ ఎట్లయినా మనం అధికారంలోకి రావాలి, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన అధికారం రావాలని చెప్పి అటు పవన్ కళ్యాణ్, ఇటు వాళ్ళని, ఇటు వీళ్ళని, ఇటు పీకేని ఎంతో మందిని ప్రయత్నాలు చేసుకొని కలుస్తున్నారు. కానండి ఎన్ని కలిసినా, ఎంత కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఈసు అంతా కూడా కదిలించలేరు. ఆయన ఇది చేయలేదు. అవును, మనం చూసాం గతంలో ఈ ఏదైతే మీరు ఎల్లో మీడియా అంటున్నారు, ఈ ఎల్లో మీడియా గతంలో పీకేని కానీ, పీకే టీములు కానీ, ఐపాక్ని కానీ పెద్ద ఎత్తున విమర్శించారు కూడా, నిన్నటి వరకు విమర్శించారు. కానీ ఈ రోజున మరి పెద్ద ఎత్తున మరి వాళ్ళ టైటిల్స్ అయితే మారిపోయినాయి, డిబేట్లు అయితే మారిపోయినాయి. ఒక ప్రశాంత్ కిషోర్ని ఒక మంచి యువకర్తగా రేపు తెలుగుదేశాన్ని ఎక్కించబోయే నాయకుడిగా కూడా
చూస్తున్న పరిస్థితి. అవును సార్. సార్ నేను మీకు ముందుగా చెప్పింది అదే సార్. ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు కానీ కుట్రలు కుతంత్రాలకి నరం లేని నాలుకకి మారుపేరు ఆయన. ఒక పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పరిచినారు. అటువంటి నీచ రాజకీయాలు కానివ్వండి, నీచమైనటువంటి ప్రజల మీద అటువంటి హీనమైన బుద్ధి ఉండగలిగిన వాళ్ళు ఎంతమంది కలిసినా కూడా అదే వాళ్ళ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అమాయకులు కాదు. ఇదే ఎల్లో మీడియా, పచ్చ మీడియా, TV5 కానివ్వండి, ABN కానివ్వండి, లేకపోతే మహాన్యూస్ కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఎన్ని ప్రచారాలు చేసినాయో ఆ అన్ని ప్రచారాలు ఈ రోజు మళ్ళీ వెంటనే అదే ప్రశాంత్ కిషోర్ యువకర్త అని, రాజకీయాల్లో దిట్ట అని, లేకపోతే ఆయన మహానుభావుడని, ఆయన ఒడ్డెక్కించగలడని చెప్పి రకరకాలుగా డిబేట్లు పెట్టారు. ఇదే టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి ఆయన్ని ఒక దొంగగా చిత్రీకరించారు. మరి 4.5 సంవత్సరాల తర్వాత ఆ దొంగ మరి వీళ్ళకి ఎలా మహానుభావుడు అయ్యారనేది ప్రజలు గమనించాలి, ప్రజలు తెలుసుకోవాలి. అది అయితే మనం ఇక్కడ ఒక అంశాన్ని కూడా గమనించాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి 50 రోజులు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు కనిపించకుండా పోయిన లోకేష్ అంటూ పెద్ద ఎత్తున ఒక వార్త అయితే హల్చల్ చేసింది. అయితే ఇప్పుడు తెలుగుదేశంలో అంటున్నారు, చూడండి రా, ఇప్పుడు ఈ 20 రోజులు లోకేష్ ఏం చేశాడు ఢిల్లీలో అనే దానికి ఇదే కారణం, ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని మార్చారు, లోకేష్ వ్యూహాన్ని మార్చారు అంటున్నారు. అదేనంటారా కారణం? సార్, ఒకటి 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్లో జైలుకి వెళ్ళారో, ఆ జైలుకి వెళ్ళిన తర్వాత మన యుగకాలం ప్రస్తుతం నుంచి చూస్తూనే వచ్చామండి. ఆయన లోకేష్ ఒక పుస్తకం పట్టుకొని, ఎర్ర పుస్తకం పట్టుకొని, నేను దాంట్లో వారి పేరు రాశాను, వీరి పేరు రాశాను, ఎంతో చూస్తానని అటువంటి ఆయన ఆ పుస్తకం ఏమైపోయిందో ఆయన ఏమైపోయిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రాజమండ్రి జైలుకి వెళ్ళారో ఈయన వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చున్నారు. ఇక్కడ ఉంటే ఎక్కడ ఆయన అరెస్ట్ చేస్తారో, లేకపోతే ఇటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఆయన ఎటువంటి సమాధానం చెప్పాల్సి వస్తుందో ఆయన చెప్పలేక ఎక్కని గడపలేదు, మొక్కని కాళ్ళు లేవు, పట్టుకొని కాళ్ళు లేవు. ఆ చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకురావడానికి కోసం అక్కడ రకరకాల మంది పెద్ద పెద్దల నాయకుల్ని అందరినీ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ గడపలు దొక్కి వాళ్ళని పట్టుకొని బతిలా నుంచుకొని చేసుకొచ్చారు తప్ప ఈ ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకురావడం ఆయనది ఒక ఆర్గనైజేషన్ సంస్థ అండి. ప్రశాంత్ కిషోర్ గారు ఈరోజు ఒక పార్టీ వాళ్ళు అడిగితే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ టీంకి వర్క్ చేస్తారు, ఇంకో పార్టీ వాళ్ళు అడిగితే ఇంకో పార్టీకి వర్క్ చేస్తారు. అట్లాగా వాళ్ళు అడుగుండొచ్చు, వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారు. దాంట్లో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు 2019లో మాకు చేశారు. ఈరోజు ఆ 19లో చేసినటువంటి ఆ నాటినటువంటి ఏర్లు ఈరోజు మహావృక్షం మహావృక్షం అయిపోయింది. ఆ వృక్షాన్ని పికిలించడం ఎవరి వల్ల కాదు, ప్రజల్లోనే నిండుకుపోయింది. ప్రజల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఉండిపోయారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఏం చేయలేరు. ఆల్రెడీ మాకు అందిన సమాచారం ఏంటంటే ప్రశాంత్ కిషోరే క్లియర్గా చెప్పేశారు, బాబు మీరు 2 నెలల ముందు వచ్చారు, 3 నెలల ముందు వచ్చారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు హవా తగ్గలేదు, చరిష్మా రోజు రోజుకి పెరుగుతుంది తప్ప నేను మిమ్మల్ని ఏం చేయలేనని చెప్పి ప్రశాంత్ కిషోర్ చేతులు ఎత్తేశారు. ఆ పీకే చేతులు ఎత్తేసాడు, ఈ పీకే ఏం పీకలేడని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఎంతమంది పీకేలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పీకలేరని కూడా నేను చెప్తున్నాను. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహమే, ప్రశాంత్ కిషోర్ని కావాలనే తెలుగుదేశంలోకి పంపించారని కూడా ఒక మాట పడుతుంది. నిజమేనంటారా ఇది? సార్, కొడిసరా గారు ఒక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మగవాడండి. ఢిల్లీ మన దేశంలోనే టాప్ 10లో ఉన్నటువంటి సోనియా గాంధీని ఎదిరించారు. ఆఫ్టర్ ఆల్ బచ్చాగాలండి వీళ్ళ కోసం ఈయన వ్యూహకర్తగా చేసి ప్రశాంత్ కిషోర్ వాళ్ళ దగ్గర పంపించాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కరిష్మాకి వీళ్ళంతా చెప్పారు కదా, సినిమాలో డైలాగ్ అనొచ్చు, ఏమనొచ్చు, సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. ఎన్ని పందులు వచ్చినా కూడా సింహాన్ని కూడా ఏం చేయలేవు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రచన పంపించారనేది కూడా నేను అంటే నా ఆలోచన ప్రకారం నేను అది నమ్మసక్యం కాదని. ఓకే, కరెక్టే రెడ్డి గారు. మామూలుగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ గెలుపు వైపు ఉంటారు, గెలిచే పార్టీ వైపు ఉంటారని కూడా ఇప్పటివరకు ప్రచారం అయితే జరిగింది. ఆయన సర్వే ప్రకారం గెలిచే వాళ్ళకి వెళ్ళి ఉంటారనేది. ఇప్పుడు తెలుగుదేశంకి వెళ్ళి వస్తే ఇప్పటికిప్పుడు తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన పరిస్థితుల్లో అంటే తెలుగుదేశం గెలుస్తారు అని ప్రశాంత్ కిషోర్కి అనిపించి వచ్చిందనుకుంటున్నారు. ఇటు ప్రశాంత్ కిషోర్ గారు మొన్న ఒక స్టేట్కి ఏదో చేసినట్టున్నారు, ఆ స్టేట్లో ఓడిపోయింది పార్టీ. ప్రశాంత్ కిషోర్ గారు దక్షిణ రాష్ట్రాల్లో ఒక స్టేట్కి పనిచేశారు, కానీ ఆ స్టేట్లో ఉత్తరప్రదేశ్కి చేశారు, గతంలో చేశారు, అది అక్కడ ఓడిపోయింది. ఆయన ప్రశాంత్ కిషోర్ గారు చేసినారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు వస్తే గెలిపోతుందని కాదు, ప్రశాంత్ కిషోర్ గారి యొక్క టీం ఏమవుతుందంటే రాష్ట్రంలోని ప్రజానీకం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎటువైపు ఉన్నారో ఒక సర్వే చేసి వాళ్ళు ఏం చేయాలని మాత్రమే చెప్తారు. కానీ వ్యూహరాసన కానీ లేకపోతే ప్రజలకు ఏమందించాలని మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్కి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డికి 2024లో ఒకవైపు టీడీపీ వైపు ఉన్న ప్రశాంత్ కిషోరు 2024లో ప్రజలు ఎటువైపు తీర్పిస్తారనుకుంటున్నారు? 100కి 100% 2024లో ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పిస్తారు. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో
మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, విద్యా కానుక కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మహిళలకు రుణాలు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక గంట పడుతుంది ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను చెప్పడానికి. ప్రపంచం మొత్తం కూడా కరోనా కష్టకాలంలో అల్లకొల్లోలం అయిపోతే ఆ 2 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపనటువంటి మగధీరుడు మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు అత్యున్నత ప్రేమ ఆదరాభానాలతో 2019 కన్నా మెన్నుగా ఇంకా ఎక్కువగా 2024 గెలిపిస్తారనే నమ్మకం ప్రజలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఇది మరి దుర్గారెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు పీకేలు వచ్చినా కానీ ఏమీ పీకేది లేదు. 2024లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరి అధికారంలోకి రాబోతున్నారు. ఎవరేం చేసుకున్నా కానీ ఇది తథ్యం, ఇదే సత్యం అని దుర్గారెడ్డి గారు ఘంటాపథంగా చెప్తున్నారు.